నేలపై పడేశారు. చేతులను వెనక్కి విరిచి బంధించారు. అతడిపై టెర్రరిస్టు అంటే అది కూడా లేదు. పోనీ ఏదైనా క్రైమ్ చేసి పారిపోతున్నాడా అంటే అది కూడా లేదు. ఎయిర్పోర్టు రాగానే ఆ యువకుడిని పట్టుకొని బంధించి కర్కశంగా ప్రవర్తించారు. ఈ ఘటన అమెరికాలోని నేవార్కు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. నేవార్కు ఎయిర్పోర్టులో భారతీయ యువకుడి పట్ల భద్రతా అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు. ఆ తర్వాత అతడిని భారత్కు తిప్పి పంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను కూనల్ జైన్ అనే సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఈ నెల 8న ఎక్స్లో పోస్టు చేశారు. ఒక ప్రవాస భారతీయుడిగా నేను ఈ సమయంలో నిస్సహాయకుడిగా మిగిలిపోయా. నా గుండె పగిలింది. ఇది మానవ విషాదమని పోస్టులో తెలిపాడు. బాధితుడు హార్వీ ఆన్వి మాట్లాడుతున్నారని వెల్లడించారు. భారతీయ ఎంబసీ కేంద్ర మంత్రి జయశంకర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వారిని ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయ్యింది. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. విదేశీయుల వీసాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ సర్కారు మరీ కఠినంగా, మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని భారత్ సహా పలు దేశాలు మండిపడుతున్నాయి.